వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆవిదేశన్. సో వృద్ధాప్యం అంటే 60 ఏళ్ల వయసు వస్తే ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. అయితే అటువంటి మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడే బదులు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల మళ్ళీ సాధారణ జీవితం గడపవచ్చు అంటున్నారు డాక్టర్ శశిధర్ రెడ్డి. మనతో పాటు మెడికవర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ శశిధర్ రెడ్డి ఉన్నారు. జాయింట్ రీప్లేస్మెంట్స్ ఎన్నో చేసి ఉంటారు. మరి వారితో మాట్లాడి అసలు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఏ వయసులో చేయించుకోవాలి, అలాగే రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత సాధారణ జీవితం గడపవచ్చా తదితర వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సో ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్, సుమారు 20 ఏళ్ళ అనుభవం మీ సొంతం. సో ఇన్ని సంవత్సరాల వయసులో అంటే అనుభవంలో తీసుకుంటే జనరల్గా మీ దగ్గరకు వచ్చేటువంటి పేషెంట్స్ నాకు తెలిసి 60 దాటిన వాళ్ళకే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుందా, లేదంటే దానికంటే తక్కువ వయసు వాళ్ళకు కూడా ప్రస్తుతం అవసరం ఉందా? ఎక్కువ శాతం చూసాము అని అంటే మీరు చెప్పినట్లు 60 ఏళ్ళు పైన వాళ్ళకే ఎక్కువ మందికి అవసరపడుతూ ఉంటుంది. అంటే దానికంటే తక్కువ ఉండే వాళ్ళకి అవసరపడటం లేదు అనేది కాదు. మా దగ్గర వచ్చే వాళ్ళకి చాలామందికి కూడా ఇంకా చిన్న వయసులో కూడా బాగా అరిగిపోవడము అనేది జరుగుతుంది. సో యంగెస్ట్ పర్సన్స్కి మనం కూడా చేస్తున్నాము, 18 ఏళ్ళ వాళ్ళకి కూడా ఆపరేషన్లు అన్నట్టు చేస్తున్నాము. అట్నే మనం చూసుకున్నాం అని అంటే ఎక్కువ ఓల్డ్ ఏజ్ అన్నప్పుడు చూసుకున్నా కానీ 85 ఇయర్స్ వరకు మనం చేస్తున్నాం. 80 ఏళ్ళకు కూడా సార్? 85 వరకు చేస్తున్నాం సార్. సో సక్సెస్ రేట్ తీసుకుంటే జాయింట్ రీప్లేస్మెంట్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది? సక్సెస్ రేట్ చూసుకున్నామంటే ఆల్మోస్ట్ 99% ఉంటుంది. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ రేట్ అంటే ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్. అంటే వచ్చేసి అరిగిపోయి లేకపోతే వేరే కారణాల వల్ల డ్యామేజ్ అయిపోయి మోకాళ్ళు అసలు నడవలేని పరిస్థితుల్లో ఉండేది చాలా కష్టం. అంటే ఎంత కష్టం అని అంటే ఇక్కడ నుంచి మనం బాత్రూమ్ పోవడానికైనా కానీ ఇంకొకరి పైన ఆధారపడాల్సిన అవసరం అనేది వస్తుంది. ఇంకా ప్రధానంగా పెద్దోళ్ళనే చూసుకుంటూ ఉన్నామంటే ఒక వయసు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి బిజీగా ఉంటారు. ఇప్పుడు మోడర్న్ ఏజ్లో వచ్చేసి అందరూ బిజీగానే ఉండరు. అందుకోసం వచ్చేసి వీళ్ళు హెల్ప్ కావాలా, వాళ్ళని హెల్ప్ చేయడానికి రిలేటివ్స్ రారు, పిల్లలు బిజీగా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు తిరగడానికైనా కానీ వాళ్ళు బాత్రూమ్ వరకు పోయేసి రావడానికైనా కానీ సో ఇవన్నీ ఎలా సాధ్యము అని అంటే ఒక సింపుల్ సర్జరీ, అంటే అంత కాంప్లెక్స్ సర్జరీ కూడా కాదు, ఒక సింపుల్ సర్జరీ చేసుకొని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవచ్చు. అది పెంచుకున్న తర్వాత మనమే వచ్చేసి తిరగలుగుతాము, మనం ఇంకొకరి పైన ఆధారపడబడలేదు. అదొకటే కాకుండా వెకేషన్స్ ఆ మారి చోట్లకు కూడా పోయేదానికి అవకాశం ఈ సర్జరీ కల్పిస్తుంది. సో సక్సెస్ రేట్ అని చూసుకున్నా కానీ కాంప్లికేషన్స్ చాలా తక్కువ. పేషెంట్ సెలెక్షన్ అన్నీ బాగా చేసుకుంటే బాగా ఎగ్జిక్యూట్ చేసే సర్జరీ కాంప్లికేషన్ రేట్స్ ఆల్మోస్ట్ 1%. సో 99% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ఒక వెల్ బీయింగ్ అనేది వాళ్ళకి వస్తుంది. డాక్టర్ శశిధర్ రెడ్డి గారు, అసలు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం ఎందుకు వస్తుందంటారు? కారణం ఏంటి? బేసిక్గా మోకాళ్ళు అరిగిపోవడము, దానివల్లనే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది. అంటే మనకి వచ్చేసి ఆర్టికులర్ కార్టిలేజ్ అని ఉంటుంది, దాన్ని మనం తెలుగులో గుజ్జు అని అంటాము. ఒక వయసు అయిన తర్వాత అది అరిగిపోతూ ఉంటుంది. అంటే ఎక్కువ శాతం వయసు వల్లనే అరిగిపోతూ ఉంటుంది. కొన్ని మందికి కీలవాటం వల్ల అరిగిపోతుంది. దాంట్లో రకరకాల కీలవాటాలు ఉన్నాయి. ఇంజరీస్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల అరిగిపోతాయి, కార్టిలేజ్ డ్యామేజ్ అవుతాయి, లిగమెంట్ డ్యామేజ్ అయిన దానివల్ల ఇన్స్టెబిలిటీ వచ్చి దాని తర్వాత అరిగిపోతాయి, దాని తర్వాత ఫ్రాక్చర్స్ వల్ల అరిగిపోతాయి, ఇన్ఫెక్షన్స్ వల్ల అరిగిపోతాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్, స్పాండిలో ఆర్థరైటిస్, దాని తర్వాత గౌటీ ఆర్థరైటిస్, ఈ కండిషన్లలో కూడా అరిగిపోతూ ఉంటాయి. బట్ మేజర్గా చూసాము అని అంటే ఎక్కువ శాతము వయసు వల్లనే అరిగిపోతూ ఉంటుంది. వాటిని సెనైల్ ఆర్థరైటిస్ అని అంటూ ఉంటాము.
అదే కానీ అంటే అవన్నీ వచ్చేసి మామూలుగా 50-60 ఏళ్ళు పైన వాళ్ళకే మామూలుగా అరగటం ఉంటాయి. ఈ చిన్న వయసులో అరిగిపోయే వాళ్ళకంతా వచ్చేసి కీలవాటము దెబ్బలు వాటి వల్ల అరగటం ఉంటాయి. సో అదే ఇందాక చెప్పాను కదా 18 ఇయర్స్ వాళ్ళకి కూడా నేను ఆపరేషన్ చేస్తున్నాను. అది ఎందుకు ఆ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు ఇంకా వీల్ చైర్లోనే ఉన్నారు, అసలు కాళ్ళన్నీ ఫ్యూస్ అయిపోయినాయి, నడవలేకపోతూ ఉన్నారు. అంటే వయసును మనం చూసుకునే ఆపరేషన్ అని అంటే 60 ఏళ్ళ వరకు వాళ్ళు ఆగాల్సిందే అని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు వాళ్ళు 85 ఇయర్స్కి చేశారు కదా ఆపరేషన్, చేసిన తర్వాత సాధారణ జీవితం గడుపుతున్నారు వాళ్ళు? డెఫినెట్గా కరెక్ట్ అంటారు. అదే అంటే ఇప్పుడు మనం నెల్లూరులో 85 ఇయర్స్ వరకు చేస్తున్నాం. ఆన్ పేపర్ బాంబేలో 95 ఇయర్స్ వాళ్ళకు చేస్తుంటారు. కాకపోతే వచ్చేసి బేసిక్గా ఎవరికి చేస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. హెల్తీగా ఉండాలా, మనం చెప్పేవి వాళ్ళంటూ వింటూ ఉండాలా, ఎక్సర్సైజులు చేసుకోవాలా. సో ఇవన్నీ జరిగితేనే సక్సెస్ఫుల్ అవుతుంది. డాక్టర్ గారు, సాధారణంగా ఈ ట్రాక్స్ మీద నడుస్తూ ఉంటారు, డైలీ వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకు కూడా మోకాళ్ళు అరిగిపోతాయని వింటుంటాం. కరెక్టేనా అది? అలాంటి సమస్య వస్తుందా వాళ్ళకి? రెగ్యులర్ వాకింగ్ చేసే వాళ్ళకి? వాకింగ్ చేసే వాళ్ళకి కూడా వస్తుంది, వయసు వల్ల వస్తూ ఉంటుంది. కాకపోతే యాక్టివ్గా ఉండే వాళ్ళకి వచ్చినా కానీ పెయిన్ వచ్చేసి టాలరెన్స్ లెవెల్ వాళ్ళకి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము చాలామంది ఒక 60 ఏళ్ళకే నడవలేకపోతూ ఉంటారు, అంటే మన హౌస్ హోల్డ్. అదే మనం వచ్చేసి రోడ్లో చూస్తున్నాం అంటే ఒక 80 ఏళ్ళ ముసలామ కూడా ఒక గంప పట్టుకొని నడవగలుగుతూ ఉంటుంది. మనోళ్ళు 60 ఏళ్ళైనా కానీ ఇంట్లో నడవలేకపోతున్నారు. ఒక పెద్ద ఆవిడ 80 ఏళ్ళైనా కానీ బయట నడవగలుగుతూ ఉంది విత్ గంప. సో ఏంటి తేడా ఏంటంటే ఆమె వచ్చేసి రోజు అట్నే నడిచి ఆమె కండరాలు బలం చేసుకొని పెయిన్ టాలరెన్స్ కూడా ఆమెకు బాగా ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ప్లే అవుతాయి. సో డాక్టర్ గారు, ఈ మధుమేహం కావచ్చు, బీపీ, షుగర్ కావచ్చు, గుండె నొప్పి కావచ్చు, ఇటువంటి వ్యాధులతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తికి నీ రీప్లేస్మెంట్ చేయొచ్చా? సార్, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము ఏదున్నా కానీ చేయకూడదు అనేది అయితే లేదు. అంటే వాళ్ళకి వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా కేర్ అనేది మనం తీసుకోవాలి, అంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఏంటంటే వచ్చేసి ఇప్పుడు ఒక ఎక్కువగా అరిగిపోయేది అనేది వయసు అయిన వాళ్ళకే అరగటూ ఉంటుంది. సో ఒక 50-60 ఇయర్స్ దాటితే 50% ఆఫ్ ద పీపుల్కి షుగర్లో, బీపీలో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లంలు అనేది వస్తుంది. అంటే వాళ్ళు చేసుకోలేకపోతే ఈ సర్జరీ ఆల్మోస్ట్ సగం మందికి చేయలేము అనేది అవుతుంది. అది కానే కాదు. కాకపోతే వచ్చేసి షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలా, బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవాలా, హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం వచ్చేసి కొంచెం కంట్రోల్ చేసుకొని కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత చేసుకుంటాం. సో చాలామంది షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం ఆపరేషన్ చేస్తున్నాం అండ్ దే ఆర్ లీడింగ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్. ఒకసారి నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన తర్వాత ఎన్ని రోజులకు నడవగలుగుతారు? సార్, ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డేనే మనం నడిపియడం స్టార్ట్ చేసేస్తాం. అంటే ముందరంతా వచ్చేసి ఒక 3-4 రోజుల తర్వాత నడిపియడం స్టార్ట్ చేసేది అని అంటూ ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవన్నీ వచ్చింది, దానివల్ల బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది. అదొకటే కాకుండా పెయిన్ మేనేజ్మెంట్ కూడా చాలా అడ్వాన్స్లు వచ్చేస్తుంటాయి. అందువల్ల ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి నొప్పులు తక్కువ ఉంటాయి. అదొకటే కాకుండా వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ అని అంటున్నాము. ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ అంటే నెక్స్ట్ డే ఆర్ వెరీ సేమ్ డే మనం నడిపిస్తాము. దానివల్ల వచ్చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి. అదొకటే కాకుండా ఆ మాట నడిపించాము అని అంటే వాళ్ళకి వచ్చేసి ఎక్సర్సైజ్ చేసే టాలరెన్స్ ఎక్కువ అవుతుంది. కాంప్లికేషన్స్ కూడా అంటే బెడ్ రిడన్ కాంప్లికేషన్స్, డివిటీ, ఈ రక్త నరాల్లో వచ్చేసి రక్తం గడ్డ కట్టడము, ఈ కాంప్లికేషన్స్ చాలా తక్కువ అయిపోతుంది. అలాగే వన్స్ సర్జరీ అయిన తర్వాత డ్రైవింగ్ చేయొచ్చా సాధారణంగా? ఆపరేషన్ చేసిన ఒక నెల రోజులకి డ్రైవింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే.
నెల రోజులకి నెల రోజులు కొంచెం అవాయిడ్ చేసి, ఎందుకంటే రిఫ్లెక్స్లు కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే సడన్గా బ్రేక్ వేయాల్సి వస్తుంది ఆ మారి పరిస్థితుల్లో వచ్చేసి, అంటే కొంచెం నొప్పి ఉన్న దానివల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకోసం మనం ఒక నెల రోజులు అవాయిడ్ చేయమంటాము. ఒక నెల రోజుల తర్వాత డెఫినెట్గా వాళ్ళు చేసుకోవచ్చు. సర్జరీ అయిపోయింది, సర్జరీ అయిన తర్వాత స్నానం చేయడానికి ఎన్ని రోజుల గ్యాప్ ఉంటుంది? సార్ మంచి క్వశ్చన్. యాక్చువల్లీ మొన్నడంతా వచ్చేసి కుట్లు ఇప్పేంత వరకు వచ్చేసి స్నానం చేయకూడదు అని అంటున్నాం. ఎందుకంటే వచ్చేసి గాయం తడవకూడదు, స్నానం చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొత్త పరికరాలు వచ్చిన దానివల్ల మనకి వాటర్ ప్రూఫ్ బ్యాండేజ్ అనేది వచ్చేస్తుంది. ఇంకొక కొత్త పరికరం ఏంటంటే ఒక సాక్స్ లాగా ఉంటుంది ప్లాస్టిక్ కవర్లో, అది ఇక్కడ టై చేసేసేయచ్చు. సో వాళ్ళు స్నానం చేసినా కానీ దానిపైన నీళ్ళు ఆగు. ఓకే. సో ఈ అంటే మనం చాలా రీసెంట్ అడ్వాన్సెస్కి వచ్చేస్తున్నాం. సో పాతకాలంలో అంటే వచ్చేసి 2 వారాలు స్నానం చేయకూడదు అనేది ఉన్నది. ఇప్పుడంటే ఎందుకంటే 2 వారాలు స్నానం చేయకపోతే కూడా చిరాగ్గా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం అంటే సాధారణంగా ఈ నీ రీప్లేస్మెంట్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్లో ఇది ఒకటిను, ఆహారం విషయంలో కూడా అంటే వంకాయ తినొచ్చా అని ఇటువంటి అడుగుతూ ఉంటారు. సో ఆహారం విషయంలో పథ్యం ఏమైనా ఉంటుందా, ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది? సార్ ఆహారం విషయంలో మనకి ఏదైనా కానీ వంకాయ అంటే కొన్ని మందికి వచ్చేసి అలర్జీ అనేది ఉంటుంది. అలర్జీ ఉన్న సబ్స్టెన్స్ ఎప్పుడైనా కానీ తీసుకోకూడదు. సో బేసిక్గా ఇది చాలామంది మనల్ని కూడా అడుగుతూ ఉంటారు, అంటే తిన్న దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుందా అని. లేదు సార్, క్రిముల వల్లనే ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది. దానికి వచ్చేసి డ్రెస్సింగ్లు అవన్నీ బాగుండాలా, క్లీన్గా చూసుకోవాలా. ఆహారం తిన్న దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతూ ఉందంటే ఎవరు ఏం తిన్నా కానీ వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ అవ్వాల్సిందే, అంటే మామూలుగా ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ కావాల్సిందే. సో అది కానే కాదు, ఆహారం వల్ల ఇన్ఫెక్షన్ రానే రాదు. సో ఏదైనా తినచ్చు, వాళ్ళకి కావాల్సిన తినచ్చు. అలర్జీ ఉంటే అది తీసుకోకూడదు. రైట్ సార్. అలాగే తీసుకుంటే అంటే ప్రతి మోకాలు నొప్పి కూడా నీ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే నీ రీప్లేస్మెంట్ చేయాల్సినటువంటి సమయం ఏంటి, ఎలా తెలుస్తుంది? అన్ని నొప్పులకి రీప్లేస్మెంట్ సొల్యూషన్ కానే కాదు. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మోకాలు నొప్పి వచ్చింది అని అంటే ఏ కారణం వల్ల వచ్చింది అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ స్టేజ్ అరుగుదలలో ఉంది. ఓకే. అంటే దాంట్లో వచ్చేసి 5 స్టేజ్లు అరుగుదలలో ఉంటాయి. సో మామూలుగా మోకాలు మార్పిడి ఆపరేషన్ మనం వచ్చేసి 4th స్టేజ్లో నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో వచ్చేసి యాక్టివిటీ మాడిఫికేషను, దాని తర్వాత వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్, బరువు తగ్గించుకోవడం, గుజ్జు బలపడేదానికి మందులు తీసుకోవడం, ఇవన్నీ తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇంకా 3rd స్టేజ్కి వచ్చాము అని అంటే ఈ కొన్ని మందికి వచ్చేసి ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తోటే బాగుంటుంది. కొన్ని మందికి వచ్చేసి మనం ఈ విస్కస్ ఇంజెక్షన్స్ అనేది కూడా ఇస్తూ ఉంటాము. దానివల్ల వచ్చేసి ఫ్రిక్షన్ తగ్గుతుంది, కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పటికి 3rd స్టేజ్లో వాళ్ళు ఇబ్బంది పడుతుండాలంటేనే అప్పుడే మనం 3rd స్టేజ్లో నీ రీప్లేస్మెంట్కి పోతాం. మామూలుగా 3rd స్టేజ్లో కూడా 4th స్టేజ్ నుంచి మనం సర్జరీ స్టార్ట్ చేస్తాం. అంటే వన్స్ సర్జరీ చేసిన తర్వాత జనరల్గా పేషెంట్ చేయవలసిన పనులు, చేయకూడని పనుల విషయం వస్తే, ఆపరేషన్ చేసిన తర్వాత ఏ పేషెంట్ అయినా చేయాల్సిన పనులు ఏంటంటే ఆహారం బాగా తినడం, ఎక్సర్సైజ్ చేయడం. ఆహారం ఎందుకు బాగా తినాలా అని అంటే ఏ సర్జరీ అయినా కానీ హీలింగ్ అనేది మన ఒంట్లో జరగాల్సింది. అది మనం పథ్యాలు అవన్నీ తీసుకుంటూ ఉన్నాము అని అంటే హీలింగ్ సరిగా కాదు. హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం మంచిది. దాని తర్వాత ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, అంటే కదిలీకుండా ఉన్నాము అంటే ఏది మనం కదిలీమో అవి బిగించుకొని పోతూ ఉంటాయి. అందుకోసం వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలా. ఇవి చేయాల్సిన పనులు. చేయకున్న పనులు హెవీ యాక్టివిటీస్, అంటే కాంటాక్ట్ స్పోర్ట్స్, పరిగెయడము, కింద కూర్చొని లేసేది, గొంటుకొని కూర్చునేది, అవి తగ్గించుకుంటే బెటర్.
సో ఇంకా అసలు సర్జరీ చేయించుకోకూడదు, సర్జరీని అవాయిడ్ చేయాలి అనేటువంటి సిచ్యువేషన్లో ఆహార పదార్థాలతో కానీ మందులతో కానీ నీ రీప్లేస్మెంట్ చేసుకోకుండా ఉండొచ్చా? ఇప్పుడు బేసిక్గా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా ఓకే, ఈ ఆపరేషన్ రానియకుండా అనేది ప్రధానంగా, అంటే ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో వయసు అనేది మన చేతుల్లో లేదు. రోజు రోజుకి వయసు పెరగటూనే ఉంటుంది, అరుగుదల కూడా పెరగటూనే ఉంటాయి. సో అది అయితే జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అరిగే స్టేజ్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఫాస్ట్గా అరగకుండా స్లోగా అరగకుండా పవర్ అనేది అది కూడా మన కంట్రోల్లోనే ఉంటుంది. సో ఆహార పదార్థాలు మంచిగా తీసుకోవాలని అంటే హై ప్రోటీన్ డైట్ అవి తీసుకునేది మనకి వచ్చేసి మసిల్ బిల్డింగ్కి అవన్నీ హెల్ప్ అవుతాయి. మన మసిల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అని అంటే మన మసిల్సే కొంచెం లోడ్ తీసుకుంటుంది మోకాల పైన, అంటే ప్రెషర్ పడ్డ సమయంలో అంటే అరుగుదలలు కూడా తక్కువగానే ఉంటాయి. సో దెబ్బలు తగిలించుకోకుండా ఉండాలా. ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీస్ లేకపోతే లెగ్మెంట్ ఇంజరీస్ అమ్మారు అయినప్పుడు, మెనిస్కల్ ఇంజరీస్, లెగ్మెంట్ ఇంజరీస్ అమ్మారు అయినప్పుడు చిన్న చిన్న ఆపరేషన్లు అనేది ఉంటాయి, ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అని. అవి ఇమీడియట్గా చేసుకున్నామనంటే ఈ లాంగ్ టర్మ్ ప్రోగ్నోసిస్ అనేది బాగుంటూ ఉంటుంది. ఈ ఆపరేషన్ని చాలా దూరంగా మనం పెట్టేసేయచ్చు. సో బేసిక్గా వచ్చేసి మన మసిల్స్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, దెబ్బలు తగిలించుకోకుండా ఉండడం. ఒకవేళ దెబ్బలు తగిలాయి అని అంటే ఆ దెబ్బల్ని మనం కొంచెం తొందరగానే రికవర్ చేసుకునే మాదిరి స్మాల్ సర్జరీస్, ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అవి చేసుకుంటే చాలా వరకు మనం ఈ ఆపరేషన్ని చాలా దూరంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ సర్జరీ చేయించుకోవాలా నిర్లక్ష్యం చేశారు, అప్పుడు పరిస్థితి ఏంటి సార్? పేషెంట్ పరిస్థితి అంటే అరిగిపోతే ఇంకా మనకి ఇదే లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే వచ్చేసి ఇదే బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. అరిగిపోకుండా ఉన్నావు అంటే అప్పుడు మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇంజెక్షన్స్ అవి తీసుకోవచ్చు. దానివల్ల చాలా కంఫర్ట్ అయితే వస్తుంది. దాని తర్వాత కొన్ని వాకింగ్ ఎయిడ్స్ కూడా ఉంటాయి, స్ప్లింట్స్ అనేది, అవి వేసుకొని కూడా నడవచ్చు. సార్ మీరు ఎన్నో వేల సర్జరీస్ చేస్తుంటారు. సో ఈ వేల సర్జరీస్లో నీ రీప్లేస్మెంట్స్లో ఇది బాగా క్రిటికల్ అయింది, అటువంటి సర్జరీని విజయవంతంగా నేను చేయగలిగాను అనేటువంటి సర్జరీస్ ఏమైనా ఉన్నాయి? ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మాతో షేర్ చేసుకుంటారా? డెఫినెట్గా సార్. కొన్ని మందికి వచ్చేసి అసలు మోకాలు కదలను కూడా కదలదు, కంప్లీట్ ఫ్యూస్ అయిపోయి ఉంటుంది. వాటిల్లో వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా స్పేస్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది. సో ఆ మాదిరి కేసెస్ ఏంటంటే వచ్చేసి అన్నీ ఫ్యూస్ అయిపోయి ఉంటాయి. డెలికేట్గా మనం వచ్చేసి ఓపెన్ చేయడము, ఆ బోన్ కట్స్ కూడా చాలా డెలికేట్గా చేయడం. ఎందుకంటే వచ్చేసి వెసల్స్ కూడా వచ్చేసి చాలా దగ్గరగా ఉంటాయి, వాటిని డ్యామేజ్ చేయకుండా ఆ లిగమెంట్స్ని కూడా మనం వచ్చేసి ఎంతవరకు ప్రిసర్వ్ చేయగలుగుతామో అవన్నీ చేసుకొని స్టిఫ్ని బేసిక్గా చాలా కష్టమైన. అదొకటే కాకుండా కొన్ని చాలా సివియర్ డిఫార్మిటీస్ తోటి వస్తాయి. ఓకే, అంటే కాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ 40 to 50 degrees బెండ్లోనే ఉంటుంది. లేకపోతే కొన్ని వచ్చేసి బాగా దొడ్డు కాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఈ వైపు వచ్చేసి వెళ్ళిపోయి ఈ రాపల వైపు వచ్చేసి బాగా ల్యాక్స్ అయిపోయి ఉంటాయి. సో వీటికన్నిటికీ వచ్చేసి మామూలు ఇంప్లాంట్స్ అయితే సరిపోవు, వాటికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ అవన్నీ వేసుకొని ఎక్స్టెన్షన్ రాడ్స్, కోన్స్, స్లీవ్స్ ఇవన్నీ అవసరపడతాయి. కొన్ని వాటికి వచ్చేసి మనం హింజ్ ఇంప్లాంట్స్ కూడా వాడుతూ ఉంటాం. అంటే ఒకే ఇంప్లాంట్ అందరికీ సరిపోతుంది అనేది కాదు, ఇట్ ఈస్ పేషెంట్ స్పెసిఫిక్. అంటే కొంతమందికి పోలియో వల్ల కొంచెం వైకల్యం వస్తుంది కదా సార్, కొద్దిపాటి వైకల్యాలు ఉంటాయి. అటువంటి వైకల్యాలని మనం ఈ రీప్లేస్మెంట్స్ కానీ సర్జరీస్ ద్వారా కానీ సరిచేయవచ్చా? సార్ పోలియోలో 2 ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మసిల్ వీక్నెస్ మరీ ఎక్కువగా ఉంటే వాటిని మనం, ఎందుకంటే మసిల్ పవర్ అనేది ఈ సర్జరీ అనేది చేయదు. డిఫార్మిటీ కరెక్షన్ అనేది డెఫినెట్గా చేస్తుంది. ఇన్స్టెబిలిటీ కూడా ఉంటుంది పోలియోలో, వాటిని కూడా చేస్తుంది. పోలియో కాళ్ళు అనేది వచ్చేసి కొంచెం స్పెసిఫిక్గా మామూలు కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వచ్చేసి ఆ కాలు పైన ఎక్కువ బరువు కూడా వేయలేరు, అందువల్ల ఎముక కూడా చాలా వీక్గా ఉంటుంది. ఇంకొక కాలుతోటి కంపేర్ చేసుకుంటే చిన్న సైజుగా కూడా ఉంటుంది. సో పోలియో కాళ్ళకి మనం చేసేటప్పుడు స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలా, ఆ ఇంప్లాంట్స్ కూడా చిన్న ఇంప్లాంట్స్గా ఉండాలా.
దాని తర్వాత వచ్చేసి అంతా ఆర్మెంటేరియం ఉండాలా, అంటే హింజ్ నీడ్స్ కూడా అవసరపడవచ్చు, లేకపోతే వచ్చేసి కన్స్ట్రైన్ నీడ్స్ కూడా కావాల్సి వస్తాయి. అన్నీ పెట్టుకొని దాని తర్వాత ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో అది చూసుకొని మనం చేయాలి. సార్ వన్స్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి ఎక్సర్సైజులు చేయొచ్చు, ఎలాంటివి చేయకూడదు, ఇటువంటి ఏమన్నా రూల్స్ ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి సార్. అంటే వచ్చేసి మామూలుగా మనం చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటంటే కదలికలు ఫస్ట్ ఫ్యూ డేస్ వచ్చేసి కదలికలు తెచ్చుకోవాలి. నొప్పి ఉంటుంది కాబట్టి ఎక్కువగా కదిలీరు. సో కదలీకుండా అట్నే పెట్టుకోన్నామంటే బిగించుకోనబట్టి దీన్ని మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ అని అంటాం. ఫస్ట్ కదలికలు మనం తెచ్చుకొని దాని తర్వాత కండరాలు బలం చేసుకునే ఎక్సర్సైజ్, అంటే మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవి మనం చేయాల్సి ఉంటుంది. చేయకుండా ఏంటంటే వచ్చేసి ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్, దాని తర్వాత పరిగెయడం, జాగింగ్ చేయడం ఇవి వద్దు. ఎందుకంటే వచ్చేసి అవి చేసామనంటే మళ్ళీ ఇంప్లాంట్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. అంటే మనం ఒకసారి ఈ ఆపరేషన్ చేసుకున్నామంటే ఈ ఇంప్లాంట్ మనకి చాలా కాలం రావాలా అన్నట్లు ఉండాలి. నెక్స్ట్ ఇంకా జీవితంలో ఇంకొక ఆపరేషన్ మనం చేసుకోకూడదు అనేదే ప్రధానంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఈ వాకర్ని ఎన్ని రోజుల్లో అవాయిడ్ చేయొచ్చు మనం ఒకసారి నీ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత? సార్ బేసిక్గా మనం వాకర్ లేకుండా కూడా నడవగలుగుతారు సర్జరీ అయిన 2వ రోజు 3వ రోజు కూడా. కాకపోతే వచ్చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, నొప్పి ఎక్కువ ఉంటుంది. అందువల్ల వచ్చేసి కొంచెం కొంటడం కూడా నేర్చుకుంటారు. సో ఎట్లా అంటే మన నడక నేర్చుకునే మాదిరి మనం కొంటూ నడవడం నేర్చుకున్నామంటే జీవితాంతం కొంటూ నడుస్తాం. అందుకు వాకర్ వచ్చేసి బేసిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి, దాని తర్వాత చక్కగా నడవడం నేర్చుకునేదానికి. సో మామూలుగా మేము అయితే వచ్చేసి 1 month వచ్చేసి వాకర్ అడ్వైస్ చేస్తాము. బట్ ఆఫ్టర్ 1 month మనం వాకర్ తీసేస్తూ ఉంటాం. వన్స్ సర్జరీ జరిగిన తర్వాత కింద కూర్చోవడం కానీ ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం కానీ చేయొచ్చా? ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్ తోటి కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్లు వాడడం, నమాజ్ చేసుకోవడం ఇవి కూడా ఈజ్ పాసిబుల్. బట్ నా పర్సనల్ అడ్వైస్ ఏంటి అంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. ఎందుకు అంటే అవన్నీ చేస్తూ ఉన్నాము అంటే ఎక్కువ స్ట్రెయిన్ ఆ ఇంప్లాంట్ పైన కూడా పడుతూ ఉంటుంది. సో బేసిక్గా ఎలా అంటే ఒక కార్ లాగే, కార్ రోజు మనం వచ్చేసి 20 kilometers తిరుగుతూ ఉన్నామంటే ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. అదే కారు రోజు మనం 1000 kilometers తిరుగుతూ ఉన్నామంటే ఇంజన్ పైన ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఇంజన్ తొందరగా చెడిపోతుంది. అదే కారు మనం వచ్చేసి వాడకుండా సెట్లో పెట్టుకున్నామంటే అది కూడా చెడిపోతుంది. సో బేసిక్గా వచ్చేసి వాడకుండా ఉండకూడదు, అంటే మోకాలు కూడా నడవకుండా ఉండకూడదు, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండకూడదు. ఎక్సర్సైజ్లు అనేది జరగాల, నడవడం అనేది జరగాల. అతిగా వాడకూడదు, అంటే ఈ కింద కూర్చోవడం, కొనుక్కొని కూర్చోవడం, పరిగెయడం చేయొచ్చు. చేస్తూ ఉంటే దానిపైన ఎక్కువ స్ట్రెయిన్ కూడా అవుతూ ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు రాదు. చేయకుండానూ ఉండకూడదు. సో మితంగా ఏదైనా కానీ జరగాలనో అది, అంటే మనం వాకింగ్ అవన్నీ చేసుకోవచ్చు, నడవచ్చు, మెట్లు ఎక్కచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఉన్నప్పుడు పరిగెట్టేది, ఆ కింద కూర్చునేది అవాయిడ్ చేసుకుంటే బెటర్. బట్ కొన్ని రిలీజియన్స్లో ఇప్పుడు నమాజ్ చేయాలా, సో డెఫినెట్గా వి అలౌడ్. ఓకే, అంటే కుర్చీ మీద కూర్చొని కూడా చేయవచ్చు ప్రస్తుతం అయితే, కాబట్టి సో రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది, ఎక్కువ సంవత్సరాల్లో ఉంటుంది. రైట్. సాధారణంగా మనం ఒక మాట అయితే వింటూ ఉంటాం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు అని. సో ఇంత బలంగా, ఇంత స్ట్రాంగ్గా మన బాడీలో ఎముకలు తయారు కావాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? కాల్షియం రిచ్ ఫుడ్, పాలు, పెరుగు, ఆకుకూరలు, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఎగ్, చికెన్, మటన్, ఫిష్. సో ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాము అంటే పప్పులు, పల్సెస్, వీటిల్లో అంతా ప్రోటీన్, సోయాబీన్, వీటిలో ప్రోటీన్, కాల్షియం వాటిల్లో బాగా ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా వచ్చేసి ఎముకలు బలపడాలా అంటే 3 విషయాలు మనకు కావాలా. ఒకటి కాల్షియం,
2 వైటమిన్ డి, 3 ప్రోటీన్. ఈ 3 కలిస్తేనే మన ఎముకలు బలపడతాయి. సో ఇప్పుడు ఏంటంటే కాల్షియం మనం పాలలో వాటిల్లో తీసుకుంటూ ఉంటాం. ఇంకా కావాలంటే సప్లిమెంటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా వైటమిన్ డి అంటే బాడీనే సింథసిస్ చేస్తుంది. దానికి అది సింథసిస్ చేయాలంటే చర్మం పైన అల్ట్రావైలెట్ రేస్ పడాలి. అవి ఎక్కువగా వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. సో అందుకోసమే మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ మంచిది అని అంటాము. ఇంకా ప్రోటీన్ అని అంటే ఆకైనాటి ఫుడ్లోనే రావాలా. ప్రోటీన్ షేక్స్ తీసుకోవచ్చు. అంటే వెజిటేరియన్ వాళ్ళు వచ్చేసి ఎగ్ అవన్నీ తీసుకోలేరు కాబట్టి పల్సెస్ అవన్నీ ఎక్కువ తీసుకోవడం, లేకపోతే ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు. రైట్ సార్, చాలా ధన్యవాదాలు. సో విన్నారు కదా వ్యూవర్స్, మంచి బలవర్ధకమైనటువంటి పోషకాహారం తీసుకోండి. సో వ్యాధుల నుంచి అంటే జాయింట్ రీప్లేస్మెంట్ లాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించండి. సో మెడికవర్ హాస్పిటల్లో శశిధర్ రెడ్డి గారు మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. సో సీనియర్ కన్సల్టెంట్గా ఉన్నారు కాబట్టి ఒకసారి వారిని కలవండి. సో ఖచ్చితంగా 20 ఏళ్ల అనుభవంలో మీకు మంచి సలహాలు, సూచనలు అందించడంతో పాటు నాణ్యమైనటువంటి వైద్యం కూడా అందించడానికి వారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సో ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. చాలా ధన్యవాదాలు సార్. జాయింట్ రీప్లేస్మెంట్స్ గురించి, అలాగే మంచి పోషకాహారం గురించి, ఏ వయసులో సర్జరీస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.